అస్తిత్వం అనే దాంట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఉనికి, అసలు అంటే ఎగ్జిస్టెన్స్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి, అది ప్రైమరీ. దాని తర్వాత దాని మనుగడ, అంటే అది వర్ధిల్లడము, ముందుకు పోవడము, ప్రోగ్రెస్ కావడము అనేది రెండో ఆస్పెక్ట్. ఇది ఒక తెలంగాణ విషయంలోనే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేది. ఇప్పుడు మామూలు ఒక చిన్న ప్రాణి, ఒక చీమనే తీసుకోండి, లేకపోతే సృష్టి మొదట్లో వచ్చిన ఒక అమీబాబునే తీసుకోండి, లేకపోతే ఒక చిన్న మొక్కనే తీసుకోండి, ఒక కొండ రాయినే తీసుకోండి, ప్రాణులే కానక్కర్లేదు, దేనికైనా సరే ఉనికి అనేది ఒకటి ఉంటుంది, దాని మనుగడ అనేది ఒకటి ఉంటుంది. ఇది సర్వకాల సర్వావస్థలలో సృష్టిలో అన్నిటికీ వర్తించే విషయం. ఇదే తెలంగాణకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఉనికి అంటే ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉనికి అనేది ఒకటి సుస్థిరమైంది. ఉనికితో పాటు రెండోది దాని మనుగడ, అంటే సుభిక్షంగా ఉండడము, ముందుకు పోవడము. ఆ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలే కాదు, తెలంగాణలో ఉన్న చెట్టు, చేమ, కొండ, జంతువు, పక్షి, ప్రతిదీ, ఎన్విరాన్మెంట్, నీళ్లు, ప్రతిదీ మనుగడకు సంబంధించిన విషయమే. తెలంగాణ సంస్కృతి కూడా మనుగడకు సంబంధించిన విషయమే. తెలంగాణ ఆలోచనాధారలు ఇవన్నీ కూడా మనుగడ అనే దాంట్లోకే వస్తాయి. కాబట్టి ఈ అస్తిత్వం అనే కాన్సెప్ట్ని మనం సమగ్రంగా అర్థం చేసుకుని అది కూడా భావజాలంలో భాగాన్ని చేసి అందరికీ గుర్తింపు తీసుకెళ్ళడం అవసరం. ఉదాహరణకు అడవులు నరికేస్తారు ఎవరైనా, ఆ ఇల్లీగల్ కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు. ఇక్కడున్న చెట్టు చేమలు నరికేస్తారు, లేకపోతే కొండలను పగలగొట్టేస్తారు, లేకపోతే మట్టిని తవ్వేసి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఇదంతా కూడా తెలంగాణ మనుగడ అనే దానికి సంబంధించిన సమస్యలే. మనము వీటన్నిటినీ కూడా భావజాలంలోకి తీసుకొని ప్రచారం చేయడము, అవగాహన చేయడము, వీటి పరిరక్షణ కోసం ఆ కాన్షియస్నెస్ అనేది అందరిలో కలిగేటట్టు చూడడం అనేది అవసరం. అది జరగడం లేదు. తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, ఒక రాజధాని వచ్చింది కదా, ఆంధ్రులు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మన పరిపాలన మనం చేసుకుంటున్నాం కదా, ఏదో కొంత అభివృద్ధి, కొంత సంక్షేమం జరుగుతున్నది కదా, అంతటితోనే అంతా మన టాస్క్ అంతా, మన బాధ్యత అంతా, తెలంగాణ ప్రజల బాధ్యత, తెలంగాణ ఆలోచనా పరుల బాధ్యత, తెలంగాణ మీడియా బాధ్యత, అందరి బాధ్యత అంతటితోనే అయిపోయింది అని రిలాక్స్డ్గా ఉండడం. నిజానికి అది జరిగింది కాబట్టే ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్న మాటలో కూడా తెలంగాణ వచ్చింది కదా, కొంత ఆస్వాదిద్దాం అనుకుంటే ఇది వచ్చింది అని ఆయన అన్నారు. కనుక ఆస్వాదించడం అనేది ఒకవైపు జరుగుతూనే అస్తిత్వం అనే దృష్టి, దాని పరిరక్షణ అనే దృష్టి ఒక నిరంతర ప్రవాహం, కంటిన్యూస్ ఫ్లో. అది తెలంగాణ అనే నేల ఉన్నంతకాలం, ఈ పర్యావరణం ఉన్నంతకాలం శాశ్వతంగా అట్లుంటుంది. అది మన జనరేషన్తో అయిపోదు, ఎన్ని జనరేషన్లు అయిపోయినా అది అయిపోదు, అది శాశ్వత స్థితి. కాబట్టి ఆ స్పృహ అనేది కూడా కలిగితేనే మనకు అస్తిత్వ స్పృహ కలిగినట్టు. ఆ అవగాహన, ఆ కాన్సెప్టు, ఆ ఫిలాసఫీ అది మనకు అర్థమైతేనే మనం తెలంగాణ గురించి మౌలికంగా, బేసిక్గా ఆలోచించి ఆ అవగాహనతోని మనం పనిచేయడమే కాకుండా భావజాల వ్యాప్తిలో భాగంగా అదే స్పృహ
అందరికీ, కేవలం విద్యావంతులకే కాదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, కన్విన్సింగ్ ది కన్విన్స్డ్ అని. అంటే ఆల్రెడీ కన్విన్స్ అయిన వాడని మళ్ళా ఇంకా కన్విన్స్ కావడం. అది కాదు నిజానికి జరగవలసింది. స్థూలంగానో ఎంతో కొంత, పూర్తిగానో అసంపూర్తిగానో కొంత అవగాహన చాలామందికి ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఫర్దర్ అవగాహన కలిగించడం అనేది అవసరమే. కానీ దాంతో పాటు ఎవరైతే అసలు అవగాహన లేదో వాళ్లకు అవగాహన కల్పించడము అనే దాని ద్వారానే ఈ భావజాల వ్యాప్తి జరుగుతుంది. వ్యాప్తి అంటే ఏంటి? కొత్త వర్గాల్లోకి, కొత్త ప్రాంతాల్లోకి, తెలియని వాళ్లకు, అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళకు కూడా. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే అరే వ్యతిరేకిస్తారులే అట్లా అని వదిలేయడం చాలా పెద్ద తప్పది. భావజాలంలో ఉండే బలం ఎట్లా నిరూపితం అవుతుంది? ఆల్రెడీ కన్విన్స్ అయిన వాళ్ళని కన్విన్స్ చేయడంలో భావజాల బలం ఏమి ఉండదు, చాలా కొద్దిగానే అది రిఫ్లెక్ట్ అయ్యేది. భావజాలంలో బలం కనుక ఉంటే, ఆ లాజిక్ ఉంటే, ఆ తర్కం అనేది ఉంటే, ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో లేదా వ్యతిరేకులుగా ఉంటారో వాళ్ళను కూడా ఈ భావజాలంతో కన్విన్స్ చేస్తేనే విజయం సాధించినట్టు. దృష్టి పెట్టవలసింది దాని మీద. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం ఇంకా కన్విన్స్ కావాల్సిందే ఉన్నది. కాకపోతే ఇంకొద్ది అడిషనల్గా సమాచారం తెలవాలేమో. కానీ అదేమి తెలియని వాళ్ళను కూడా ఈ పరిధిలోకి రప్పించగలిగితే కదా అది అస్తిత్వ వ్యాప్తి, అస్తిత్వ భావజాల వ్యాప్తి అనే దానికి అసలు పరీక్ష, అసలు ఛాలెంజ్ అనేది అది. అది కనుక జరిగితే తెలంగాణ వ్యతిరేకులు, బయటి వ్యతిరేకులు కావచ్చు, లోపలి వ్యతిరేకులు కావచ్చు, బయటి ద్రోహులు కావచ్చు, లోపలి ద్రోహులు కావచ్చు, ఎవరికైనా ధైర్యం అనేది ఉండదు. ఇప్పుడు ఎంతోమంది వ్యతిరేకులు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఏమిటి? నేను చెప్పనక్కర్లేదు. కాబట్టి విషయం ఏంటంటే, అస్తిత్వం అనే దాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని, దాని కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, దాని లాంగ్విటీని, అది ఎంత దూరం పోవాలి, ఎంత సుదీర్ఘంగా, ఎంత మౌలికంగా ఉంటుంది అనేది అర్థం చేసుకొని, అందులోకి ఎట్లా సమగ్రం, తెలంగాణ సమగ్రం. మనం శ్రీకృష్ణుడి గురించి విశ్వరూపం అంటాం కదా, శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే నోట్లో విశ్వరూపం కనిపించిందని. ఇది అంతే. అస్తిత్వం అనే మాటల ఒక సమగ్రత, ఒక విశ్వరూపం అనేవి ఉంటాయి. అందులోకి అన్నీ వస్తాయి. ఆ అవగాహన మనం కలిగించుకోవడము, తెలవని వాళ్లకు కలిగించడము, అట్లా కలిగించడం వల్ల కలిగే బలంతో వ్యతిరేకులను కూడా కన్విన్స్ చేయగలగడం అనేది చాలా పెద్ద పరీక్ష, చాలా పెద్ద సవాలు. కనుక అది మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. కనుక అస్తిత్వం అనే కాన్సెప్ట్, ఫిలాసఫీ గురించి మనము ఇదివరకు చర్చించుకోకపోయినా చర్చించుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను. అయితే అస్తిత్వ చర్చలు ఇదివరకు అస్సలు జరగలేదని కాదు, వివరంగా ఫోకస్డ్గా జరగకపోవచ్చు, జరగలేదు కూడా ఫోకస్డ్గా. కానీ ఎంతో కొంత ప్రస్తావనలకు వచ్చినాయి. అది 3 దశలలో జరిగింది నిజానికి. తెలంగాణ ఉనికి, తెలంగాణ మనుగడతో కూడిన అస్తిత్వానికి సంబంధించి గతంలో కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, సూత్రప్రాయంగానో గతంలో కూడా ప్రస్తావనలు వచ్చినాయి. ఒక దశ 1948కి ముందు, అంటే దేశానికి స్వాతంత్రము రావడానికంటే ముందు
నిజాం సంస్థానము ఇండియన్ యూనియన్లో విలీనం కావడానికంటే ముందు అప్పుడు కూడా ఎందరో గిరిజనులు కానీ రైతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వేరు ఇష్యూస్ను ప్రాతిపదికగా చేసుకుంటూ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ మనుగడ కోసం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వనరులు, తెలంగాణ ప్రజల అవకాశాలు, వీటి కోసమని చాలా పోరాటాలు చేశాను, చాలా ఉద్యమాలు చేశాను 48 కంటే ముందు కూడా. అయితే అదంతా చారిత్రక దశ కనుక నేను ఆ వివరాల్లోకి పోను. కానీ హైదరాబాద్ సంస్థానం వేరు రాష్ట్రంగా ఉన్నంతకాలం అంటే 56 వరకు ఒక దశ, రెండో దశ. అది నేను 3 దశలను అన్నాను. ఒకటి చారిత్రక దశ, రెండోది ఈ దశ. ఈ దశలో ఏం జరిగింది? నిజానికి 1956 కంటే ముందే 1953లోనే, అంటే 3 ఏళ్ల ముందే ఫజల్ అలీ కమిషన్ ఏర్పడ్డది. మనకు తెలుసు. ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పటి నుంచే మళ్ళా తెలంగాణ ఉనికి, తెలంగాణ మనుగడ అనే 2 అంశాల మీద చర్చలు అప్పుడు కూడా జరిగినాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద హైదరాబాదును, వేరే రాష్ట్రంగా ఉన్న హైదరాబాదును ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడము అంటే తెలంగాణ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం అన్నమాట. అంటే అది ఉనికికి సంబంధించిన సమస్య. మనుగడ, దానికి తోడుగా అస్తిత్వంలో రెండో ఆస్పెక్ట్ అయిన మనుగడ కూడా అప్పుడు తెలంగాణ వాళ్ళకు ఆందోళన కలిగేటట్టు చేసింది. ఎందుకంటే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే రాగల ప్రమాదాలు ఏమిటి? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నీళ్లకు, తెలంగాణ భూమికి, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ చదువులకు. సరే, ఒకవేళ నేను సుదీర్ఘంగా మాట్లాడుతుంటే చెప్తాను. వీటన్నిటికీ రాగల ప్రమాదం ఏమిటి అనేది అప్పటికే ఎందరికో ఆందోళన కలిగించింది. కాబట్టి 1953 నుంచే, అంటే విలీనం జరగడానికంటే 3 ఏళ్ల ముందు నుంచే ఆ కాలం అంతా ఇదే అస్తిత్వ సంఘర్షణ దశ అయింది. తెలంగాణ ఉనికి, తెలంగాణ మనుగడ, 2 అంశాలు కూడా. అది రెండో దశ. అప్పుడు ఏమేం జరిగిందన్నది మీకు అందరికీ తెలిసిందే, రికార్డులలో కూడా ఉన్నదే. సరే, చివరికి విలీనం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, తెర వెనుక కథ ఏమిటి, తెర ముందు కథ ఏమిటి, ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చాలామంది రాసినాయి, మీకు అందరికీ తెలుసు. 1956 నుంచి, అంటే విలీనం దశ నుంచి. ఆ 3వ దశ అనేది 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల సుదీర్ఘమైన దశ అది. ఈ 58 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉనికి, తెలంగాణ మనుగడ కోసం ఆ రెండిటితోని కలిపి చూసే అస్తిత్వం, ఎందుకంటే మనం ఇప్పుడు అస్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, అస్తిత్వం అనే దానికి సంబంధించి 58 సంవత్సరాల పాటు ఏమేమి జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయం. దాన్ని ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. కానీ అదే సమయంలో ఇదే దశకు సంబంధించి గుర్తించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఆ చర్చ సామాన్యంగా జరగడం లేదు. అది ఏమిటంటే, ఒకటి మనకు జనరల్గా తెలిసిన విషయం ఏమిటి, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన జరిగింది,
దానిపైన ఆందోళన జరిగింది. తెలంగాణ అభివృద్ధి బోర్డు వేసిండ్రు, కానీ దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసిండ్రు, దాని మీద నిరసనలు వచ్చినాయి. దాని తర్వాత ముల్కీ ఉద్యమం జరిగింది. దాని తర్వాత మొదటి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. దాని తర్వాత మలిదశ ఉద్యమం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినాయి. అయితే ఇది కాక మరొక ఆస్పెక్ట్ ఉన్నది ఇదే దశకు సంబంధించి. అవి సామాజికోద్యమాలు, ఆర్థికోద్యమాలు చరిత్ర. మనం ఎక్కువ ఈ ఉద్యోగాలు, చదువులు, రాజకీయ హామీలు, వాటి ఉల్లంఘనలు, నీళ్ళు, ఇవి మాట్లాడుతున్నాం. అవి చాలా అవసరము, చాలా ముఖ్యమైనవి. కానీ అంతే ముఖ్యంగా గుర్తించవలసిన, అంటే ఎప్పుడైనా మనం తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోవాలనుకున్నా, తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం అనేదాన్ని అర్థం చేసుకున్నా ఇంకొంత సమగ్రమైన దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మనం తీసుకోవడం లేదు, తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే ఉద్యమాలు, అంటే విలీనంతో సంబంధం లేని ఉద్యమాలు. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం జరిగింది, దళిత ఉద్యమాలు జరిగినాయి, బీసీ ఉద్యమాలు జరిగినాయి, మహిళల ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ సామాజిక ఉద్యమాలే. నక్సలిజం కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమమే. వేటికి ప్రత్యక్షంగా ప్రత్యేక తెలంగాణ అనే ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు, కానీ పరోక్షంగా అవన్నీ కూడా తెలంగాణ ప్రజల ఉద్యమాలే. తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎట్లా బాధలు అనుభవించారు, సామాజికంగా ఎట్లా బాధలు అనుభవించారు విచక్షణ, సాంస్కృతికంగా ఎట్లా అనుభవించారు, సామాజిక అంతరాల రీత్యా, వివక్షల రీత్యా, విచక్షణల రీత్యా ఎట్లా అనుభవించారు. వాళ్ళంతా ఇక్కడి ప్రజలే కదా, వాళ్ళు అనుభవించిన పరిస్థితులన్నీ, సమస్యలన్నీ ఇక్కడవే కదా. తెలంగాణ ఒక స్థాయిలో ఎట్లానైతే ఈ విలీనం వల్ల సమస్యలను అనుభవించిందో, అదే పద్ధతిలో ఈ వర్గాలు కూడా ఇటువంటి తరతమ భేదాల వల్ల, బయటి జోక్యాల వల్ల, కొంత కాళోజీ అన్నట్టు ఇక్కడి వాళ్ళే చేసే ద్రోహం వల్ల కొంత ఎట్లా సమస్యలను అనుభవించిందో ఈ వర్గాలన్నీ మనకు తెలుసు. వీటన్నిటి సమాహారమే తెలంగాణ అస్తిత్వం అనేది అవుతుంది. అంతేగా అందులో కంపార్ట్మెంటలైజ్ చేయలేము. కేవలం రాజకీయము, ఉద్యోగాలు మాత్రమే మిగిలినవి కాదు అని కంపార్ట్మెంటలైజ్ చేయడం అంటే మనకు సమగ్రమైన దృష్టి లేకపోవడం అన్నమాట. సమగ్రమైన దృష్టి ఉంటేనే అస్తిత్వానికి సరైన పునాదులు అనేవి ఉంటాయి, సరైన నిర్మాణం అనేది ఉంటుంది. ఆ సమగ్రత ఉంటేనే ఆ నిర్మాణం నిలబడుతుంది, ఆ పునాదులు కూడా గట్టిగా నిలబడతాయి. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతేనే అస్తిత్వం అనే నిర్మాణం సరైన పునాదులతోనే నిలబడుతుంది. కాబట్టి మనము వాటిని కూడా ఈ అస్తిత్వం అనే కాన్సెప్ట్లో, అస్తిత్వం అనే ఫిలాసఫీలో, భావజాలంలో భాగం చేసుకొని చూడాలి. అట్లా చూస్తేనే మనం భవిష్యత్తులో తెలంగాణ నిర్మాణానికి కూడా సమగ్రమైన ఆలోచన చేయగలుగుతాం. లేకపోతే భవిష్యత్తు నిర్మాణం కూడా కంపార్ట్మెంటలైజ్ అయిపోతుంది. అది సరిగా అది లాప్ సైడెడ్ అవుతుంది, లాప్ సైడెడ్ అస్తిత్వం అవుతుంది. అంతే తప్ప సమగ్రమైన అస్తిత్వం కాదు. కనుక మనము ఇప్పుడు కొన్ని పరిస్థితులు తోసుకొచ్చి
మళ్ళీ అస్తిత్వం గురించి చర్చిస్తున్నాం కనుక ఇప్పుడు అస్తిత్వం మీద కూడా ఫోకస్డ్గా చర్చించి దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం, భావజాలాన్ని కూడా అందులో భాగం చేయడం చాలా అవసరం అని నాకు అనిపిస్తున్నది.